హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న చీరాలలో చీరాల రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుందామండి. అంటే నేను చూసిన సన్నివేశాలు మీతో చెప్తున్నాను. ఏంటంటే అసలు చీరాల స్టేషను చాలా బాగా చేస్తున్నారన్నమాట. అంటే రిపేర్లు బాగా చేస్తున్నారు, కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు, ఇంకా తర్వాత వచ్చేసి ఎస్కలేటర్లు కడుతున్నారు. అంటే ఎవరైనా హార్ట్ పేషెంట్స్, ఎవరైనా నడవలేని వారు ఉంటారు కదండి, ఇంకా వాళ్ళు దిగటానికి మెట్లు ఎక్కకుండా దిగకుండా ఎక్స్కలేటర్ కడుతున్నారన్నమాట. అంటే మనకి చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం. ఎక్కువ హైదరాబాదు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఉంటాయి అన్నమాట. అలాంటివి మరి చీరాల రైల్వే స్టేషన్లో అయితే అంటే ఇప్పుడిప్పుడే మొత్తం కడుతూ ఉన్నారన్నమాట. అయితే చాలా బాగుంది, వర్క్ చాలా ఎక్కువ బాగా జరుగుతూ ఉంది. ఇంకా చూసినంత లెక్క కూడా బాగుందన్నమాట అన్నీ. ఇంకా చివరికి వాష్రూమ్స్ ఎక్కడున్నాయిరా అని చెప్పనని వెళ్తే వాష్రూమ్స్ ఇంకా చివరి ఎక్కడో ఉన్నాయి అని చెప్పనని వెళ్ళినప్పుడు అసలు నిజంగా అండి, అన్ని లక్షలు కోట్లు పెట్టి ప్రిపేర్ అయితే చేస్తున్నారు. కానీ మరి ఎంతోమంది చిన్నపిల్లలు కావచ్చు, ఎదిగిన ఆడపిల్లలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మరి వాష్రూమ్కి వెళ్ళాలంటే మాత్రం అక్కడైతే వాష్రూమ్ అయితే లేదండి. అసలు నాకు అనిపించింది, అసలు ముందు ముఖ్యమైనది మనకి ముందు అవసరమైనవి లేకుండా అనవసరమైనవి కడుతున్నారేమో అనిపించింది నాకైతే. చాలా బాధేసింది. అక్కడ మనం ఎవరిని అడగగలమండి, అడిగినా కూడా మనకు ఎవరు సమాధానం చెప్తారు? అభివృద్ధి అభివృద్ధి అంటే ఎవరు కూడాను అంతా ఏంటంటే ట్రైనే కదా, ట్రైన్లో వెళ్తూ ఉంటారు. ఓకే, ట్రైన్లో ఉంటాయి వాష్రూమ్స్, కానీ బయట ఉన్నప్పుడు మనం వెయిట్ చేయాల్సిన వచ్చినప్పుడు మరి స్త్రీలకి చాలా అవసరమైన ప్రాముఖ్యమైనదే కదండి వాష్రూమ్ అనేది. మరి స్త్రీలైనా పురుషులైనా కూడా వాష్రూమ్ అనేది చాలా ప్రాముఖ్యమైన, అందరికీ నిత్య అవసరమైన మరి ఒక ప్రక్రియ అన్నమాట అది. అలాంటిది లేకుండా చేశారన్నమాట. ఇంకా నేను అటంతా చూసి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే మరి నాకు ఒక సిస్టర్ ఎదురయ్యి, అమ్మ వాష్రూమ్స్ ఉన్నాయా, బాగున్నాయండి. అసలు ఉన్నాయి, పేరుకే ఉన్నాయి, కానీ అవి అసలు ఏమీ అసలు వాడట్లేదమ్మా, అసలు బాగలేవు అని చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా ఆమె ఏదో ఒక సామెత చెప్పింది, పెద్దవాళ్ళు ఏది ఊరకనే అనలేదు అని చెప్పనని ఏదో ఒక మాట అనిందన్నమాట. నాకైతే అది గుర్తులేదు. ఇంకా ఇంకోటి వాటరు, నేను ఏదైతే ఆశపడ్డానో ఆ రీతిగా అయితే నాకు అనిపించింది, హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఏంటంటే మనము ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పట్టుకుంటాం కదండి. డ్రింకింగ్ వాటర్ పట్టుకున్న తర్వాత కొన్ని వేస్ట్ వాటర్ ఉంటాయి, అవి కొంత బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, పోతూ ఉంటున్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే చుట్టూ 4 వైపులు 4 ట్యాప్లు పెట్టారు. కింద వచ్చేసి ఆ వాటర్ పోవడానికి 4 కింద పైపులు పెట్టారన్నమాట. కింద గ్రౌండ్లోకి పెట్టేశారు వాటరు, పైన గ్రిల్ వేసేసారు. అంటే ఏంటి, ఆ వేస్ట్ వాటర్ అంతా కిందకి ఎనిగిపోతుంది, ఆ వాటరు అంటే భూగర్భంలోకి వెళ్ళిపోతుంది విధంగా పెట్టారన్నమాట. నాకైతే అక్కడ నచ్చింది, ఆ వాటరు అనేది బాగుంది, డ్రింకింగ్ వాటర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్కలేటర్ అనేది బాగుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఆఫీసు రూములు అవన్నీ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా కొత్తగానే కట్టారన్నమాట. ఎక్కడైనా సరే ఒక స్కూల్ కట్టినా, ఒక కాలేజీ కట్టినా, లేకపోతే ఒక హాస్పిటల్ అయినా, లేకపోతే ఒక ఏదైనా రైల్వే స్టేషన్ అయినా, మరి ఏదైనా కూడా ముఖ్యంగా అక్కడికి వచ్చిన స్త్రీలకి పురుషులకి అవసరమైన ఆ వాష్రూమ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యము. అదే ముందులే అని అనుకుంటారు, అదే ముందు కాదండి. అది చాలామంది కొన్నిసార్లు ఆపడం ద్వారా కూడా చాలా చాలా శరీరంలో చాలా ప్రాముఖ్యమైన చాలా అనారోగ్యం పాలైపోతారన్నమాట. ఒక్కోసారి బాత్రూమ్ ఆపడం ద్వారా హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుందన్నమాట. అది చాలామందికి తెలియదు, అవి చాలా సిల్లీగా చూస్తారు. అవి చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. ఎందుకంటే ప్రకృతి ధర్మం అది ఎవరు కూడా దాని గురించి చెడ్డగా మాట్లాడడానికి లేదు. కాబట్టి అలాంటివి మరి అధికారులు దృష్టిలోకి వెళితే బాగుంటుంది ఇలాంటి వీడియోస్ ద్వారా అని చెప్పనని ఒక చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉన్నాను నేను. దాని ప్రతిఫలం ఎంత ఉంటుందో నాకైతే తెలియదు, కానీ మరి నాకైతే ఏదో చెప్పాలి, అందరికి తెలిస్తే బాగుంటుంది అనిపించింది అన్నమాట. సో కాబట్టి నేను చూసిన ఆ సిచ్యువేషన్ మీదైతే పంచుకున్నాను.
ఓకే అండి. థ్యాంక్ యూ.